ఒక సిగరెట్. ఇప్పుడు ఈ సిగరెట్లకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే బాగుంటుంది కదా. దేనికి? కాలిపోయిన ప్రతిదానికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా, అలాగే దీనికి కూడా. సరే కానీ నీ బాకీ 300 అయింది. ముందు డబ్బి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బంది నువ్వు మొదటి సిగరెట్ అరువిచ్చినప్పుడు పడాల్సింది. ఇప్పుడు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఏమంటావు? బాయ్. ఏం పిల్ల, సిగరెట్ కాలుస్తావా? వద్దు, ఇప్పుడే కాల్చా. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. 1960s చిటికిందలు కనిపించేలా ఇంతవరకు డ్రెస్ వేసేవాడు. 1970s ఇక్కడికి వచ్చే, 1980s ఇక్కడికి వచ్చే, 1990s ఇక్కడికి వచ్చే, 2001కి ఇక్కడ దాకా వచ్చేసాయి. అమ్మాయిలు లేచిపోయినా పర్లేదు, వాళ్ళ డ్రెస్సులు మాత్రం లేవకూడదు. ఈ డ్రెస్సుల మీద ఏదో యాక్షన్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు డూ సంథింగ్. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. చిచి रे जुम्बा चक्के नाचो रे तुम मेरे संग संग ये दुनिया चल हो जा रंगीला रे रंग रंगीला रे याई रे जुम्बा चक्के नाचो रे तुम मेरे संग संग ये दुनिया तो चल हो जा रंगीला रे काजल ఏంట్రా ఇది? ఈ మాట వాళ్ళు అడిగారా? అడిగారు ముందాలు అడిగి తర్వాత నా దగ్గర రండి. వాళ్ళ అమ్మాయిలు మేము అబ్బాయిలు. వాళ్ళకు ఉన్నదేంటి మాకు లేనిదేంటి? వాళ్ళకు ఉన్నది వాళ్ళు చూపిస్తే మాకు ఉన్నది మేము చూపిస్తాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ కాన్ఫరెన్స్. యా, ఆడవాళ్ళు ఎలాగైనా ఉండొచ్చురా, కానీ మగాళ్ళు ఎలాగే ఉండాలని కొన్ని రూల్స్ ఉన్నాయి. ముందు నువ్వు ప్యాంట్ వేసుకో. అంటే మగాళ్ళకి స్వతంత్రం లేదా? లేదు. ఏ స్వతంత్రం ఉందని చెప్పి గాంధీ గారు గోచెపెట్టి తిరిగారు? ఏ స్వతంత్రం ఉందని సల్మాన్ ఖాన్ చొక్కా ఇప్పిశాడు, షారుఖ్ ఖాన్ చిరిపిన బట్టలు వేసుకున్నాడు? ఏ స్వతంత్రం ఉందని అమితాబ్ బచ్చన్ పిల్లిగడ్డం పెట్టాడు, కరుణానిధి నల్ల కళ్ళ జోడు పెట్టాడు? భారతదేశంలో ఉన్నది స్వతంత్రం సార్. తొక్కల మీ కాలేజ్ అంతా. చూడండి, నేను ఎలా ఉన్నా అడిగే హక్కు మీకు లేదు. మీకు ఉన్న హక్కల్లో ఒకటి. ఏమిటి? గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అడగండి, చెప్తాం. గుడ్ మార్నింగ్. రాజా, ఇదే పని నేను చేస్తే? సుబ్బారావు సార్, చేతులు ఖాళీ లేవు, జుట్టు పట్టుకో. కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఏంటిదంతా? తప్పకండి సార్. మీ హెయిర్ స్టైల్ ఏం సార్ ఇలా మారిపోయింది? అంటే ఇంతకాలం ఒరిజినల్ అనుకుని మీ జుట్టు విగ్గా? మావా, ఏంటి గెటప్పు? అదంతా తర్వాత చెప్తాను, ముందు వాడి చేత బట్టలేయించు. ముందు మీరు వెళ్ళి విగ్గు పెట్టుకోండి. రే మావా, ముందు ప్యాంట్ వేయరా. నేను వేయను. ఈ కాలేజ్ అమ్మాయిలు లంగా ఓణిలతో వచ్చే వరకు నేను ప్యాంటు వేయను. సారీరా మావా, ఏమనుకోకు. అక్కడ నేను నిన్ను కొట్టుండకపోతే మిగతా వాళ్ళందరూ నిన్ను కొట్టేలా ఉన్నారు, అందుకే కొట్టాను. నువ్వు కొట్టినందుకు నేను బాధపడతలేదురా, నన్ను కూడా ఇంత గట్టి కొట్టాలా అని బాధపడుతున్నాను అంతే. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా, అందుకే కొట్టుంటాడు. కుదరదు సార్, మా ఆయన ఒప్పుకోవట్లేదు. జీతం తీసుకోకుండా నేను న్యూస్ చదవలేదు. అదేంటమ్మా అంత రాజా, చూడు రాజా, అంతా రెడీ అయ్యాక న్యూస్ చదవరంటూ వెళ్ళిపోతుంది. పోనీ నేను చదవనా సార్? నోర్మోయ్, న్యూస్ చదవడం అంటే చేకోళ్ళు తింటాం అనుకున్నావా? యూస్లెస్ ఫెలో, గెట్ అవుట్. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. జిమ్కి వెళ్ళావా? నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రెడీయా? రెడీ సార్. నమస్తే, నా పేరు ప్రభాకర్, మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విడనాడకపోతే చెప్పు తెగుద్ది. వేదవేషాలేస్తున్నావా? చేతి యూస్లెస్ ఫెలో అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది. వెల్లింగ్టన్లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ అన్నారు. ఈడెటెళ్ళాడురా? ఎండి గారు డ్రాప్ చేయడానికి వెళ్ళారు సార్. ఈడు బాగానే తగులుకున్నాడు.
నువ్వేంట్రా అలా రెచ్చిపోతున్నావు? ఆయన చేయమంటే చేశాను సార్. సర్లే న్యూస్ కట్ చేయి. ఏంటి కట్ చేసేది? అది లైవ్. ఇప్పుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నీకంటే గొప్ప వ్యక్తిని నీకు పరిచయం చేద్దామని. ఎవరు సార్? నా పెద్దల్లుడు. అంటే మీకు ఇంకొక అమ్మాయి కూడా ఉందా? నమస్తే అండి. నాకిద్దరు కూతుళ్ళు. అల్లుడెక్కడ? పైన ఉన్నట్టున్నారండి. అమ్మాయి, అల్లుడి గారిని తీసుకుని కిందకి రామా. హీఈస్ మిస్టర్ కృష్ణ మనోహర్. మా పెద్దమ్మాయి హేమ, అల్లుడు బుచ్చిబాబు. హలో. హలో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. అవును, రాజమండ్రిలో ఆ రోజు రాత్రి. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. అయితే మీరు ముందే కలిసారన్నమాట. నా కూతురు హేమ ఒక ఐఏఎస్ నో ఐపీఎస్ నో నాకు భర్తగా తీసుకురామని అడగలేదయ్యా. పరాయ ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడని శ్రీరామచంద్రుని టైపు భర్త నాకు కావాలి డాడీ అని అడిగింది. ఓహో, అందుకే ఈయన సెలెక్ట్ చేస్తారనమాట. అదేంటోనండి, పరాయి ఆడదాంతో నా భర్తను ఊహించుకుంటేనే ఈయనైనా చంపేయాలనిపిస్తుంది, లేదా దాన్నైనా చంపేయాలనిపిస్తుంది. అవసరం రాకుండానే దీని అదృష్టం ఈయన దొరికాడు. అలాగా. పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడడు సరికదా, పొరపాటున చేయి తగిలినా 10 సార్లు స్నానం చేస్తాడు. నో డౌట్ ఈజ్ ఈక్వల్ టు శ్రీరామచంద్రుడు. అందుకే అల్లుడు, నీకు తగ్గకుండా ఉండేలా నా 2 అల్లుడిని సెలెక్ట్ చేయాలనుకున్నాను. ఇదిగో ఇతన్ని సెలెక్ట్ చేశాను. నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో. ఇంటల్లుడు కాబోయే అల్లుడిని ఇంటర్వ్యూ చేస్తాడు. వెళదాం పదండి. నేను మాత్రం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఏం చేస్తానులే మావయ్య. నేను ఆగనియా, నువ్వు శ్రీరామచంద్రుడువా? అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళ తమ్ముడు. అవును, అప్పుడు నువ్వు అదోలా ఉండేవాడివి, ఇప్పుడు గ్లామరస్ గా క్యూట్ గా తయారయ్యవే. గెటప్ సెటప్ మార్చినా గుర్తుపెట్టావుక? అప్పుడు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఇప్పుడు వచ్చింది క్లారిటీ. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఆ విషయం మర్చిపో, ఎంతైనా కాబోయే తోడేళ్ళం కదా. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ డ్రెస్ కేం తెలుసు? అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. డ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. ఈ అమౌంట్ 500 చాలా ఎక్కువైపోద్దేమో. పర్లేదులే, ఉంచుకో తమ్ముడు, పండుగ చేసుకో. ఇలాంటిదో నోట్ల కట్ట కావాలి. నోట్ల కట్ట అంటే 50,000. మరి డ్రెస్? అవును, ఈ డ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. తమ్ముడు, ఇంత సడన్ గా అంటే నా దగ్గర డబ్బులు లేవు. ఒక 1 వీక్ టైం అడ్జస్ట్ చేస్తానే. ఓకే. ఏంటి ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నా? ఏం లేదమ్మా, నీ పెళ్లికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం అనమాట. ఆ పనిలో ఉండు. పెళ్లి సంగతి తర్వాత, పెళ్లికి ముందు జరగాల్సిన ముచ్చట గురించి ఆలోచించు. సుకుమారి, చాలా రోజులైంది నీ చేయి చూసి. ఓసారి లైవ్. ఆహా, నీకు బంపర్ ఆఫర్ తగిలేటట్టుంది సుకుమారి. అవునా? నీకు తగిలితే నాకు తగిలినట్టేగా. నా చేయి కూడా చూసుకుంటా. బాబా, ఇదేంటి? ఏమైంది స్వామి? అరే కాశీ, వస్తున్నా గురుగారు. అరే కాశీ, కాశీ పట్ల ఏమైంది గురుగారు? ఊళ్ళో అందరి జాతకాలు చూస్తాను, నా జాతకం చూసుకుంటూ మర్చిపోయాను రా. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతోందిరా. శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. 6 నెలల వరకు మనశ్శాంతి ఉండదురా. నా సుకుమారికి మానగండం కూడా ఉందిరా. ఏమిటే నవ్వుతావేమిటే? గండమే. ఆ శనిగాడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మరి వాడిని గుర్తుపట్టడం ఎలా గురూజీ? తీసుకురా, మ్యాప్ తీసుకురా. అదిగో జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు కదా. పద త్వరగా రారా. వస్తున్నా గురుగారు. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. అలాగే గురుగారు. అటువైపే చూడు, చూస్తూనే ఉండు. వస్తున్నాడా శనిగాడు? వస్తున్నాడా? గురుగారు నిజంగానే వచ్చేస్తున్నాడు. శనిగాడి గెటప్ చాలా బాగుంది. వాడు ఇటువైపే వచ్చేస్తాడు రా. మన దగ్గరికి వచ్చేస్తాడు. తంత్ర. నా పేరు నీకెలా తెలుసురా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఇలా పావురాలు ఎగురుతున్నాయేమిట్రా? గుర్తుపట్టలేదా? లేదురా. లుక్ ఇంటూ మై ఐస్. అమ్మో, నువ్వా? నీకోసమే వచ్చా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, టోల తీర్చేస్తా. రావద్దురా రే, నీకు దండం పెడతాను రా. వస్తా. వద్దురా రే. వస్తా ఇట్స్ మై ప్రామిస్. గురుగారు అంత భయపడుతున్నారు, ఎవడండి వీడు? నా మొగుడురా.
నన్ను వేస్తాడు. అమ్మో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.